సో మల్లయ్య గారు, మీరు ఏ రకంగా ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టబోతున్నారు? అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీలో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఏ రకంగా అడుగులు వేయాలనేటువంటి దిశానిర్దేశం చేసుకున్నారు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనేది మళ్ళీ మాట్లాడదాం మేడం. ఇప్పుడు ప్రత్యక్షంగా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించట్లేదు, బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు అని అనుకుంటూనే 20% అడుగుతా ఉన్నారు కమిషన్లు. మేము చేసిన పనులకి వడ్డీలు కట్టడమే సరిపోతుంది, కమిషన్లు ఇచ్చేసి ఏడా బిల్లులు తీసుకోవాలని చెప్పేసి నిన్నగాక మొన్న ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ధర్నా చేసిన సందర్భం మర్చిపోలేదు. నిన్నగాక మొన్నే జరిగింది. ఆఖరికి జీవితాంతం దారబోసి వాళ్ళ శక్తియుక్తులు మేధస్సును ఉపయోగించి ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులు రిటైర్ అయిపోతే వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఇంతవరకు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా లంచాలు ఇస్తే కానీ ఫైల్ కదలేని పరిస్థితి ఉంది. రిటైర్మెంట్ పెన్షన్లు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. రాష్ట్రమే ఈరోజు ప్రభుత్వ ఖజానాకి గండబడ్డదని చెప్పేసి అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. మరి పెంచుకోవడానికి ఈ రోజు ఉన్న 14 నెలల కాల వ్యవధిలో ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఆ రోజున్న ఆదాయానికంటే ఈ రోజు ఎంత పడిపోయింది అని అనేది లెక్కలు చెప్తున్నాయి కదా, అధికారిక లెక్కలు కాగు లాంటివి చెప్తా ఉన్నాయి. 13,500 కోట్ల రూపాయల ఆర్థిక లోటు జరిగింది. వీటి కారణాలు ఏందనేది విశ్లేషించే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలల్లో ఏ రోజు పేపర్ చూసినా కానీ, మీడియాలో చూసినా కానీ తేలుగుట్టో, పావులుగుట్టో, ఎలకలు గరిచో, విషాహారంతోనో హాస్పిటల్లో పడే పరిస్థితి ఉన్నది. గురుకుల హాస్టల్లో చదువుకునే పిల్లల బిల్డింగ్లకి ఈరోజు ఓనర్లు వచ్చి తాళాలు వేస్తున్నారు. ఇట్లా మామూలుగా వాళ్ళు నార్మల్గా జరిగే వ్యవస్థని కుంటుపరిచారు. వాళ్ళు ఇచ్చిన హామీలు, అధికారంలో రావడానికి ఇచ్చిన హామీల గురించి అసలు ప్రస్తావనే లేదు. రైతు బంధు అని అన్నారు, ఇప్పటికి 3వ పంట. వాళ్ళు అధికారంలోకి వచ్చేటానికంటే ముందు ఎన్నికలప్పుడే 23 నవంబర్లో 7,000 కోట్ల రూపాయలు నిధులు రైతు బంధు కోసం పెట్టి ఇస్తా ఉంటే ఈ పేరు ఎక్కడ ప్రభుత్వానికి వస్తుందో అని ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో హైకోర్టు పోయి అడ్డగించి మోకాలు అడ్డం పెడితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 7,000 కోట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఎవరికి చెల్లింపులు చేసిందండి? కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం చెల్లింపులు చేసింది, రైతు నోట్లో మట్టు పెట్టింది. ఆ తర్వాత 2వ పంటకు వచ్చేటప్పటికి సబ్ కమిటీ పేరు మీద కొనసాగించుకుంటూ వచ్చారు, కాలయాపన చేసుకుంటూ వచ్చారు, రైతు బంధు వేయలే. 3వ పంటకు వచ్చేటప్పటికి మేము గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి అని చెప్పేసి 26వ తారీఖు జనవరిలో ప్రకటన చేసి పొద్దుపుట్టనేమో అయ్యో ఇవాళ హాలిడే అని చెప్పి అర్ధరాత్రి నుంచి చేస్తారని అర్ధరాత్రి నుంచి మొదలయ్యే టైంకో 31వ తారీఖు మార్చన్నారు. ఇవాళకి ఎకరన్నర కంటే ఎక్కువ వేయలేదు. ఆఖరికి పైలట్ ప్రాజెక్టుల కింద పెట్టి గ్రామ రెవెన్యూ కూడా పైసలు ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే ప్రజలు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వమేమో అతివృష్టి, బీఆర్ఎస్ హయాంలోనేమో అనావృష్టి. మీరేమో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పేరిట దోచిపెట్టేశారు. ఇక్కడేమో 1 ఎకరము. అది ఆ 100 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆనాటి కాంగ్రెస్ నాయకులే కదా, మరి ఎందుకు తీసుకున్నారు? బీళ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, మా డొంకలు ఉన్నాయి, మా కొద్దులే అని చెప్పేసి ప్రభుత్వానికి జమ చేయాలి కదా. వద్దని చెప్పేసి మామూలుగా అండర్టేకింగ్ ఇవ్వాలి కదా. ఇవాళ కాంగ్రెస్ నాయకుడిగా చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారంటారా? రేవంత్ రెడ్డి గారు మరి ఇంత నీతివంతంగా ఈ ప్రభుత్వ ఖజానా గండబడుతుందని చెప్పి చెప్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ రోజే ప్రకటించుకున్నారు. మరి దేశానికి సేవ చేయగలిగిన, నిజాయితీ కలిగిన, నికాసైన నాయకులు అని చెప్పి చెప్పుకునేటోళ్ళు వీళ్ళ భూములు వీళ్ళ మామూలుగా లేఅవుట్లు వేసిన వాటికి, బీళ్లు ఉన్న వాటికి అని చెప్పేసి వీళ్ళే చెప్పుకుంటున్నప్పుడు మరి వీళ్ళు ఖాళీగా ఉన్న భూములకు వస్తున్నప్పుడు మాకు వద్దులే అని చెప్పేసి చేయాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోలేదా? శ్రీధర్ బాబు తీసుకోలేదా? బట్టి తీసుకోలేదా? ఆఖరికి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లీడర్లు ఎంతమంది వెనక్కి ఇచ్చారండి? బీఆర్ఎస్ లీడర్లు మేమేం చెప్పట్లే కదా. బీఆర్ఎస్ లీడర్లకి కాంగ్రెస్ వాళ్ళతో పోలిస్తే భూస్వాములు కాదు, ఆసాములు కాదు. వచ్చినాయి తీసుకునే మేము మామూలుగా యాన్ అండ్ యావరేజ్ గా అందరికి రైతు వారిగా పాస్బుక్లు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రెవెన్యూ రికార్డుల ప్రకారం అకౌంట్ నెంబర్లు తీసుకొని వాళ్ళందరికీ వేయాలన్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టు అందరు నాయకులు కేసేసారు. ఆ నాయకులు కేసిన దాంట్లో బెనిఫిట్ అయితే ఒకవేళ దానివల్ల నష్టం జరిగితే ఆ నష్టం ఏందో ఈ రోజు ఎకరం 2 ఎకరాలకు పరిమితం చేయడానికి కాదు కదా. మీరు నిర్దిష్టమైన ఒక అభిప్రాయానికి వచ్చి 5 ఎకరాలు పెడతారా, 10 ఎకరాలు పెడతారా, 10,000 పెడతారా, 15,000 పెడతారా? నిర్దిష్టమైన అభిప్రాయం ప్రకారం ఈ రోజు సన్నకారు, చిన్నకారు రైతుల కన్నా వేయాలి కదా. మరి వేసింది కూడా దాఖలాలు లేవు కదా. బీళ్లు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా అని చెప్పేసి సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్న మీరు మరి అదేదో తీసేసి మిగిలిన దానికైనా నిర్దిష్టంగా వేయాలి కదా. వేయకుండా కాలయాపన చేస్తున్నారు కదా. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పారు. ఇస్తారేమనే ఉద్దేశంతో అలా సార్వత్రిక ఎన్నికలలో ఓట్లు వేసారు, మీకు అధికారం ఒప్పజెప్పారు. అధికారం ఒప్పజెప్పేటప్పుడు కనీసం ఆ బీసీలు సీట్ల కోసం గుర్తు రాలేదు. ఎంతమందికి సీట్లు ఇచ్చారు, ఏ కులాలకు ఇచ్చారు అనేది మీకు తెలియదు కాదు, లెక్కలు లేవు కాదు.
వచ్చిన తర్వాత కనీసం కార్పొరేషన్ లాంటివో మార్కెట్ లాంటివో నామినేటెడ్ పదవులలో కూడా అవకాశాలు ఇచ్చిన సందర్భాలు లేవు. ఈ 14 నెలల నుంచి 42% రిజర్వేషన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి చట్టభద్రత కోసం ప్రయత్నం చేసింది లేదు. మేమేదో పార్లమెంట్కి రిఫర్ చేస్తామని కులగన్న ఎప్పుడో 1971 అని చెప్పి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులందరూ వరుస పెట్టి. కానీ ఈ కులగన్న విషయంలోనే వీళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. కులగన్ననే సరిగ్గా చేపట్టలేని వాళ్ళు చట్టభద్రత తీసుకొస్తారని ప్రజలు ఈ రోజు విశ్వసించే పరిస్థితి ఉందా? జనాభా లెక్కల ప్రకారం కులగన్న సరిగ్గా సమగ్రంగా చేయలేని వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో చేస్తారని చెప్పేసి బాధ్యతలపై చెప్తే బీసీబీ జనాభా పెరగలేదు, ఓసీ జనాభా పెరిగిందని చెప్పేసి తప్పుడు తడకలతోని కాగితాల మీద కాకి లెక్కలు రాసి సమర్పించి అబాసు పాలైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 42% రిజర్వేషన్ చట్టపత్రం తీసుకొస్తుంది అని అంటే దానికి ప్రయత్నం చేస్తుంది అంటే నమ్మొచ్చా? మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరు కార్యాచరణ చేయండి. ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయి, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మేమందరం కూడా మీతో పాటు కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్లమెంట్లో కొట్లాడదామా, ఢిల్లీలో కొట్లాడదామా, నడివీధులలో కొట్లాడదామా, ఏడ కొట్లాడినా కానీ 42% రిజర్వేషన్ కోసం మీరు ముందడుగేయండి. మీతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీకు ఆ చిత్తశుద్ధి లేదు కదా. ఏదో మొక్కుబడిగా ఆ రోజు రిజర్వేషన్లు పెడితే మాకు బీసీలు అందరూ ఓట్లేస్తారని అనుకున్నారు. అనుకున్న దాని ప్రకారం మీ మాట విశ్వసించి ఓట్లు వేసిరు, అధికారం వచ్చింది. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇస్తున్న పంపకాలు చేస్తున్న పందారంలో ఉన్న కనీసం నామినేటెడ్ పదవులలో ఇయ్యలేకపోయారు. రేపు ఇంకెక్కడో ఇస్తారు అని చెప్పేసి అన్నాను. ఎట్లా దయాకర్ గారు పార్టీకి పనిచేసి ఇచ్చారు. శంకర్ నాయక్ గారు మొదటి నుంచి కార్యకర్త, ఏదో మారుమూల గ్రామంలో అని కాదు, మారుమూల గ్రామంలో ఉన్న కార్యకర్తలు పనిచేయబట్టే ఏదో మొదటి నుంచి భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని లేదు కదా. మామూలు వాళ్ళకి కూడా పనిచేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. శంకర్ నాయక్ ఇచ్చిన బలహీన వర్గాలకు ఇచ్చింది కాబట్టి మేము సంతోషమే కాదనట్లే. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి బీసీగా ఉన్నారంటున్నారు కదా. బీసీ నెక్స్ట్ సీఎం అభ్యర్థి బీసీని పెడతామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఇవాళ కొత్తగా వచ్చిన పార్టీ కాదు కదండి. దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. 70 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో ఈ తెలంగాణలో ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళకి ఏ తుక్కమైన అవమానాలు జరిగినాయి ఏంది ఇవన్నీ చూసినాం కదా. డి శ్రీనివాస్ పరిస్థితి ఏంది, హనుమంతరావు పరిస్థితి ఏంది, కేశవరావు పరిస్థితి ఏంది, పొన్నా లక్ష్మీ పరిస్థితి ఏంది, పిసిసి ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చిదా ఇయ్యలేదా, ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూసినాయే. నిన్నగాక మొన్న పుట్టిన కాంగ్రెస్ పార్టీ అయితేనేమో నిజంగానే రేపు భవిష్యత్తులో చేస్తారనుకుంటాం. అవకాశాలు ఇయ్యాక ఎంత ఇదవుతున్నది ఏంటిది, బీసీలకి కాంగ్రెస్ లో ఏ స్థానం ఉంది అనేది ఇలా కొత్త కాదు. చర్చ ఈ రోజు కొత్తగా మొదలు పెట్టాల్సిన పని లేదు. సో మల్లయ్య గారు రేపటి అసెంబ్లీలో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అంశమే ప్రధాన ఎజెండాగా చర్చకు రాబోతుందంటారు. డెఫినెట్ గా అన్ని విషయాలలో చర్చ చేయబడతాం. ఇప్పటి వరకు ఊళ్ళూరుతున్నారు కదా కేసీఆర్ గారు, రావాలి రావాలి శాసనసభకి అని చెప్పేసి. తప్పకుండా శాసనసభ ప్రతిపక్ష నేతగా వాళ్ళ కోరికను తీర్చడానికి డెఫినెట్ గా అసెంబ్లీకి వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదో, ఈ వైఫల్యాల మీద మాట్లాడతారు, రైతు సమస్యల మీద మాట్లాడతారు, విద్యార్థి సమస్యల మీద మాట్లాడతారు, నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడతారు. గత ప్రభుత్వం మేము ఏం చేసినాం, ఈ రోజు మీరు ఎక్కడ వైఫల్యం చెందిరు అనే విషయాలు లెక్కలతో సహా చెప్తాం. దానికేం ఇబ్బంది లేదు. ఈ చట్టభద్రత కోసం కూడా, బీసీ రిజర్వేషన్ కోసం మీ పోరాటం మీరు చేయండి. మేము ఏ రకంగా సాధించాలో మా పోరాటం మేము చేస్తాం. అవసరమైతే అందరం కలిసి కొట్లాడి ఈ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తామని అంటే అంతకంటే మించిన సంతోషం ఏం లేదు. కానీ రాజకీయ స్వలాభాల కోసం ఏదో గద్దెనెక్కడానికి కోసం మాట్లాడి ఈ రోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాం. ఎందుకంటే